తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆర్డీఓ, బార్డర్ చెక్ పోస్టులలో దాడులు చేస్తున్నారు. ఇక అక్రమ వసూళ్ల నేపథ్యంలో దాడులు చేస్తున్నారు. ఇప్పటికీ అనేక మందిని అదుపులోకి తీసుకోగా పలు చోట్ల భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఆర్డీఓ ఏజెంట్లు అధికారులను విచారిస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఏసీపీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సోదాలు ఫైళ్లను కూడా అధికారులు పరిశీలించారు. ఇక అదేవిధంగా నల్గొండలో ఏసీబీ తనిఖీల సమాచారం తెలుసుకున్న ఆర్డీఓ కార్యాలయం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు కార్యాలయాలు, వరంగల్, ఆదిలాబాద్లతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఏసీబీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ముందస్తు సమాచారంతో రవాణా శాఖ ఏజెంట్లు, అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో జైనాథ్ మండలం బొరాస్ చెక్ పోస్ట్ వద్ద ఏసీబీ రైడ్స్ నిర్వహించారు. 2 గంటల నుంచి ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. చెక్ పోస్ట్ వద్ద వాహనాల రాకపోకలు, లావాదేవీలపై అధికారులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇక ఆదిలాబాద్ లో దీనికి సంబంధించిన ఏసీబీ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీజీసీబీ ఆనంద్ ఆదేశాల మేరకు ఇటు ఆర్టీఓ కార్యాలయాలతో పాటు ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్దనైతే ఏసీపీ అధికారులు అయితే ఉదయం 11 గంటల నుంచి కూడా సోదాలను అయితే నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలో ఉన్నటువంటి బోరజ్ చెక్ పోస్ట్ వద్ద దాదాపుగా 4 గంటలుగా ఇటు ఏసీబీ అధికారులు అయితే తనిఖీలను అయితే నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఇటు మహారాష్ట్రకి, తెలంగాణకి బార్డర్ గా ఉన్నటువంటి బోరజ్ చెక్ పోస్ట్ వద్దనైతే దాదాపుగా భారీగా వేల సంఖ్యలోనైతే రోజు నిత్యం లారీలు అయితే రవాణా చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం కూడా బోరజ్ చెక్ పోస్ట్ వద్ద కూడా ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి. ఏదైతే ఇక్కడ ఎంబీఐ అధికారులు కూడా ఇక్కడ పనులు చేయడానికి కూడా లక్షల్లో వెచ్చించి ఇక్కడికి వస్తున్నారనేసి గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వంలో ఏకంగా ఇదే విషయాన్ని మాజీ సీఎం కేసీఆర్ దృష్టి వరకు కూడా తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఆర్టీఓ ఆఫీసర్లు కూడా భారీగా అవకతవకలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లను పురమాయించుకొని అక్రమ లావాదేవీలకు తెరలేపుతున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీఏ చెక్ పోస్టులను అయితే ఇటు తనిఖీలను అయితే ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్నారు. ఓవైపు బోరేజ్ చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా భారీ ఎత్తున అయితే నగదు పట్టుబడినట్టుగానైతే మనకు తెలుస్తోంది. అయితే చెప్తున్నట్లుగా ఇటు భారీగా నగదు పట్టుబడిందని మీరు చెప్తున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఆర్టీఓ పూర్తిగా కూడా ఆన్లైన్ వ్యవస్థగా మారిపోయింది. పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఆన్లైన్ వ్యవస్థగా మారినప్పటికీ కూడా ఇంకా ఇలాంటి అవినీతిలు జరగడాన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? అంటే దాదాపుగా సునీత, ఏదైతే బార్డర్ క్రాస్ చేసే సందర్భంలో ఒక్కొక్క వెహికల్ కి సంబంధించి ఒక్కొక్క గరిష్ట ధరనైతే ఆ వెహికల్ కి అయితే వేస్తారు. ఈ నేపథ్యంలో ఏదైతే వెహికల్ పాస్ అయ్యే సమయంలో బిల్స్ కూడా కొన్ని ఇవ్వకుండా కూడా తక్కువ మొత్తంలో అమౌంట్ తీసుకొని కొన్ని లారీలని లోపలికి ఎల్లో చేస్తున్నట్టు కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. దాదాపుగా బార్డర్ నుంచి వస్తే ఒక లారీకి సుమారుగా 600 రూపాయలు అయితే ఈ చెక్ పోస్ట్ వద్దనైతే స్టీల్ అయితే వేస్తారు. ఏదైతే ఆ అమౌంట్ చెల్లించిన అనంతరమే వాళ్ళకి ఒక రసీదు ఇస్తారు. రసీదు ఇచ్చిన వెంటనే ఇక్కడ నుంచి ఆ వెహికల్ మాత్రం పాస్ చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఎంబీఐలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇతర సిబ్బందులు కూడా తమ చేతివాటాన్ని చూపెడుతూ కూడా వెహికల్లను మామూలుగా యథాతథంగా పంపిస్తున్నారనేసి ఆరోపణలు అయితే. అయితే గత ప్రభుత్వంలోనే దాదాపుగా ఇటు ఆర్టీఓ ఆఫీసులతో పాటు ఆర్టీఏ చెక్ పోస్టుల వద్దనైతే ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఏసీబీ అధికారులు అయితే ఎక్కడ కూడా రైడ్ చేసిన సందర్భాలు అయితే లేవు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా అక్రమార్కుల ఎవరైతే ఉన్నారో వారందరి పైన కూడా ఇప్పటికే దాదాపుగా రైడ్ చేస్తున్న సందర్భాలను కూడా మనం చూస్తాము. ఈ నేపథ్యంలో ఇటు ఆర్టీఓ ఆఫీసర్లతో పాటు ఆర్టీఏ ఆఫీసర్ల పైన ఆ ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో డీజీసీబీ ఆనంద్ ఆదేశాల మేరకు అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగానైతే ఇటు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. బోరేజ్ చెక్ పోస్ట్ లో కొంతమేర నగదు అయితే పట్టుబడ్డట్టుగానైతే మనకు తెలుస్తోంది. ఏదైతే ఇక్కడ కరీంనగర్
సిఐ తిరుపతి నేపథ్యంలో బోర చెక్ పోస్ట్ లోనైతే తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నగదు అయితే పట్టుబడింది. ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఒక విషయం అయితే తేల్చారు. ఇప్పటికే కొంతమేర నగదు పట్టుబడింది, కానీ ఇప్పటికే వాహనాలు అయితే పాస్ అయ్యాయి. పూర్తి స్థాయిలో తాము రికార్డులు చెక్ చేసిన తర్వాత వాహనాలకు సంబంధించినటువంటి నగదు కంటే ఎక్కువ కనుక ఉంటే మాత్రం వాళ్ళపైన కేసు నమోదు చేస్తామని కూడా తెలిపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సునీత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తనిఖీలు నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ చెక్ పోస్ట్ లో ఉన్న అన్ని రికార్డులు తనిఖీ చేస్తూ దీంట్లో ఏమైనా తప్పులు జరిగినాయా లేదా అనేది రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏసీబీ డీజీ గారి ఆదేశాల మేరకు ఈ ఆకస్మిక తనిఖీలు అనేది చేపట్టడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్, సిద్దిపేట్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ఆర్డీఓ, బార్డర్ చెక్ పోస్టులలో దాడులు చేస్తున్నారు. ఇక అక్రమ వసూళ్ల నేపథ్యంలో దాడులు చేస్తున్నారు. ఇప్పటికీ అనేక మందిని అదుపులోకి తీసుకోగా పలు చోట్ల భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చూసుకున్నట్లయితే అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. మరోపక్క ఇటు ఆర్టీఓ కార్యాలయాలు, మరోపక్క బార్డర్ చెక్ పోస్టులలో కూడా తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సోదాలన్నీ దేనికి సంకేతం లహరి? నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఏసీబీ దాడులు ఆకస్మికంగా ఆర్టీఓ కార్యాలయంలో అయితే సడన్ గా నిర్వహించారని చెప్పుకోవచ్చు. దాదాపుగా 12 ఏళ్ల తర్వాత ఈ ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా మన హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. మన హైదరాబాద్, అలాగే రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, ఇలా మన హైదరాబాద్ లో మణికొండ, అలాగే బండ్లగూడ, అలాగే చాలా చోట్ల కూడా మలక్పేట ఏరియాలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. దాదాపుగా కొన్ని చోట్ల అయితే అవినీతి ఆరోపణలు, ఆక్రమణలు, ఫిర్యాదులు రావడంతోనే ఆర్టీఓ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారనేది తెలిసిపోతుంది. అయితే చెక్ పోస్ట్ దగ్గర అయితే ఏవైతే వాహనాల రాకపోకలు ఉంటాయో, లావాదేవీల వసూళ్లు ఏవైతే ఉంటాయో వాటన్నిపైన కూడా ఫిర్యాదులు రావడంతో వాటిపైన వసూలు ఎలా జరుగుతున్నాయి, అసలు ఫిర్యాదులు ఏంటి, వాటిపైన కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. దాదాపుగా మలక్పేటలో, అలాగే మణికొండ ఏరియాలో, బండ్లగూడ, జాగిరి, ఇలా ప్రతి కార్యాలయంలో కూడా ఏకకాలంలో ఒకేసారి ఏసీబీ దాడులు నిర్వహించడం జరిగింది. మనం చూసుకోవచ్చు, 25 మంది అధికారులతో ఒకేసారిగా వెళ్లి కార్యాలయం చుట్టూ కూడా ఒకేసారిగా వాళ్ళకి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో, అధికారికంగా ఏవైతే లావాదేవీలు ఉంటాయో ప్రతిదీ కూడా చూపించమని పరిశీలిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే అక్కడ చూపిస్తున్నటువంటి ఫైల్స్ కి, లావాదేవీలకి అసలు పొంతే లేదని చెప్పేసి ఏసీపీ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులపై మండిపడడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ అంటే వాళ్ళు చూపిస్తున్నటువంటి ఫైల్ కి అసలు డబ్బులకి అసలు సంబంధం లేదు అన్నట్టుగా చూపించడం జరిగింది. సో ఇదే విధంగా చాలా కార్యాలయాల్లో కూడా ఇలాగే జరుగుతుంది. అయితే మొత్తం మీద అయితే ఈ ఆర్టీఓ కార్యాలయంలో అయితే ఏసీపీ దాడులు ఈ రోజు వరకు కొనసాగే అవకాశం ఉంది. కొన్ని ఫైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ కొంత డబ్బు కూడా దొరికింది. అలాగే పలువురిని ఆధీనంలోకి కూడా తీసుకోవడం జరిగింది. అసలు ఈ లావాదేవీలో ఎవరెవరు అక్రమంగా అవినీతిగా పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. లహరి, చూసుకున్నట్లయితే హైదరాబాద్ లోని ఏ ప్రాంతాలలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు, ఎక్కడెక్కడ నగదు పట్టుబట్టారు? మన హైదరాబాద్ లో మలక్పేట, మణికొండ, బండ్లగూడ, ఈ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించడం జరిగింది. దాదాపుగా మధ్యాహ్నం నుంచి ఈ ఆర్టీఓ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, చెక్ పోస్టుల దగ్గర ఏవైతే వాహనాల రాకపోకలు ఉంటాయో లావాదేవీలపై కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి సందర్భం. అయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ కి వాళ్ళు చూపిస్తున్నటువంటి లెక్కలకి ఎలాంటి పొంతన లేదు, లేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులపై మండిపడడం కూడా జరిగింది. మొత్తం మీద ఈ అధికారులు ఆకస్మిక తనిఖీల వెనుక ఏవైతే ఫిర్యాదులు ఉన్నాయో ఆ ఫిర్యాదులు రావడంతో ఈ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. దాదాపుగా చాలా కూడా మనం చూసుకోవచ్చు, 12 సంవత్సరాల తర్వాత ఈ రవాణా శాఖ పైన ఏసీపీ అధికారులు సడన్ గా ఈ దాడులు నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ ఏసీబీ అధికారులు ఉన్నారో డీఎస్పీ ఆధ్వర్యం బృందంలో అయితే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే మొత్తం మీద అయితే అసలు ఈ దాడుల వెనుక ఈ లావాదేవీలు ఎవరైతే ఉన్నారో అసలు ఎంతెంత
వసూలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ వసూలు చేస్తున్నారు, వీటన్నిటిపైన కూడా పూర్తి సమాచారాన్ని రాబట్టే విధంగా అయితే ఏసీబీ అధికారులు వారిపైన ఏదైతే ఏసీబీ అధికారుల సోదాల్లో భాగంగా ముందే ఏసీబీ అధికారులు రాకముందే కూడా కొన్ని చోట్ల ఆర్టీఓలు అదేవిధంగా ఆర్టీఏలు ఆఫీస్ లో డుమ్మా కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆర్టీఏ అధికారులు ఏసీబీ అధికారులకు మరి సహకరిస్తున్నారా ఈ సోదాల్లో? దాదాపుగా ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నటువంటి సందర్భ సమయంలో దాదాపుగా ఏ కార్యాలయంలో కూడా ముందుగా తెలియనటువంటి సమాచారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దాదాపుగా ఆ కార్యాలయంలో అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆ ఫైల్స్ ని చూపించే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా అందరూ అక్కడ వెళ్లిన అంటే ఏకకాలంలోనే అందరూ కూడా ఒకేసారిగా వెళ్లడంతో ఆర్టీఓ కార్యాలయంలో అందరూ కూడా ఉండడం జరిగింది. కొన్ని చోట్ల లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి అధికారులని అడిగి తెలుసుకోవడం జరిగింది. కొన్ని విషయాలని అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ కూడా పరిశీలిస్తున్నారు. అక్కడ ఏవైనా సమస్యలు ఉన్నాయా, ఎక్కడెక్కడ చెక్ పోస్టుల నుండి ఎలాంటి వాహనాలపైన ఎలాంటి డబ్బులు రాబట్టుకున్నారు, ఎలాంటి అవినీతి ఆక్రమణలు జరిపారు, అసలు వీటి లెక్కలేంటి, ప్రతి అంశం అక్కడ పరిశీలిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మన హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు పలు జిల్లాల్లో కూడా ఈ ఏసీపీ దాడులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏవైతే ఉన్నాయో ప్రైవేటు వ్యక్తుల వాళ్ళ పరిశీలనలు కూడా వారిపై ఉన్నట్టు అలాంటి వాళ్ళు ఫిర్యాదుల మేరకు కూడా ప్రతి ఒక్కరు దాడులు నిర్వహించడం జరిగింది. సో మొత్తం మీదైతే హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు జిల్లాల వారీగా కూడా ఈ ఏసీబీ దాడులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడంతో ఇటు ఆర్టీఓ అధికారులు అయితే కొంచెం భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారులు ఇప్పటి వరకు 12 ఏళ్ల తర్వాత ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో ఎలాంటివి బయటపడతాయో అని చెప్పేసి కూడా కొంత భయం కూడా మనకు కనిపిస్తున్నటువంటి సందర్భం. రైట్ లహరి, థ్యాంక్ యూ. మొత్తం మీద చూస్తున్నాము ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. అటుపక్క నల్గొండకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, నల్గొండలో ఏసీబీ అధికారుల సమాచారం ముందుగానే తెలిసినట్లు తెలుస్తుంది. ఇక్కడ ఆర్డీఓ కార్యాలయంలో ముందే వెళ్లిపోయినట్లు తెలుస్తుంది అధికారులు. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? అవినీతి శాఖలను ప్రక్షాళన చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే రెవెన్యూ, పోలీస్, అదేవిధంగా ఆర్టీఏ శాఖలపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆర్టీఏ చెక్ పోస్టులు, ఆర్టీఏ కార్యాలపై కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మీరు చెప్పినట్టు ఆర్టీఏ అధికారులకు ఏసీబీ అధికారులు సహకరిస్తున్నారంటే ఖచ్చితంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన చెక్ పోస్టు చాలా కీలకమని చెప్పొచ్చు. ఇటు హైదరాబాద్, విజయవాడ వెళ్లాలంటే ఇక్కడ కోదాడ చెక్ పోస్టు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా నార్కట్పల్లి అద్దంకి హైవేపై వాడపల్లి చెక్ పోస్ట్ ను దాటుకుంటూ ప్రతి వెహికల్ వెళ్లాల్సి ఉంటుంది. అంటే రోజుకు వేలలో వాహనాలు ఇటు వాడపల్లి చెక్ పోస్ట్ నుంచి కావచ్చు, ఇటు కోదాడ చెక్ పోస్ట్ నుంచి కావచ్చు ఏపీ ప్రాంతాల్లోకి వెళ్తుంటాయి. ఇటు ఛత్తీస్గఢ్, అదేవిధంగా తమిళనాడు ఆ ప్రాంతాలకు వెళ్లాలన్నా ఈ 2 చెక్ పోస్టులు దాటుకుంటూ వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు కొన్ని చెక్ పోస్టులపై దాడులు చేసినప్పటికీ కూడా ఎక్కువ రద్దీ ఉన్నటువంటి, ఎక్కువ కరప్షన్ ఉన్నటువంటి వాడపల్లి, అదేవిధంగా కోదాడ చెక్ పోస్టులపై దాడులు చేయడం వెనుక కుట్రకోణం ఉందనే ఆరోపణలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఈ 2 చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. దాదాపు 4 నుంచి 8 గంటలు దాడులు చేసినప్పటికీ కూడా అక్కడ ఏ చిన్న అంటే కరప్షన్ కానీ అక్కడ ఉన్నటువంటి అవినీతి బయటికి రాని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రోజుకు అక్కడ వేలలో వాహనాలు వెళ్తుంటాయి. ప్రతి వాహనం సంబంధించి అక్కడ భారత్ చెక్ పోస్ట్ సంబంధించి రుసుము కడుతున్నప్పటికీ కూడా ఇటు డ్రైవర్ల వద్ద చేతివాట చూపుతారనేది మాత్రం చాలా ఓపెన్ సీక్రెట్ అని చెప్పొచ్చు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ఈ 2 చెక్ పోస్టులపై దాడులు జరగకపోవడంపై కూడా పలు అనుమానాలకైతే తావిస్తా ఉంది. కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఆర్టీఏ కార్యాలయంపై తనిఖీలు అయితే చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో కూడా చెక్ పోస్టుల విషయంలో కూడా ఏదైతే సోదాలు జరిగారు, దాడులు కూడా జరిగాయి, కానీ ఎప్పుడు కూడా ఇక్కడ నల్గొండలోని కార్యాలయానికి అయితే వెళ్ళిన దాఖలాలు కనిపించలేదు. కానీ ఈసారి ఏసీబీ తనిఖీలకు సంబంధించి సమాచారం అందగానే ఆర్డీఓ కార్యాలయం నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. అంటే ఆర్డీఓకి ముందుగానే సమాచారం ఎవరైనా చేరవేశారా? దీన్ని ఏ రకంగా చూడొచ్చు? సుమారు 4 గంటలుగా నల్గొండ ఆర్టీఏ కార్యాలయంపై ఏసీబీ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఆర్టీఏ కార్యాలయం సంబంధించి పూర్తిగా అంటే కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్ చేయాలన్నా, కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నా పూర్తిగా మొత్తం కూడా ఆన్లైన్ లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు, అదేవిధంగా ఆఫీస్ కార్యాలయంలో ఉన్నటువంటి అటెండర్ల ద్వారా కూడా పెద్ద ఎత్తున
చేతివాట చూపుతారనేది మాత్రం చాలా ఓపెన్ సీక్రెట్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అటు ఆర్టీఏ కార్యాలయంపై రైడ్ చేసినప్పటికీ కూడా ఏజెంట్లకు సంబంధించి కావచ్చు, ఇటు అటెండర్లకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ లాగుతున్నప్పటికీ కూడా వారికి సంబంధించిన ఎటువంటి అవినీతి బయటికి రానట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే కొన్ని రికార్డ్స్ మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం డోర్స్ మొత్తం క్లోజ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి గేట్ ను మొత్తం కూడా క్లోజ్ చేసి లోపల తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే 4 గంటలు తనిఖీలు చేసేటప్పటికీ కూడా ఎటువంటి కరప్షన్ మాత్రం బయటికి రానట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏజెంట్ల మొత్తం పూర్తిగా అవినీతి వ్యవహారం మొత్తం కూడా ఏజెంట్ల రూపంలో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అటెండర్ రూపంలో మాత్రమే జరుగుతుంది. కాబట్టి అంటే ఆన్లైన్ లో చూసినా, అక్కడ రికార్డులు పరిశీలించినా అవినీతి మాత్రం ఎక్కడ కనబడని పరిస్థితి అయితే ఉంది. కాకపోతే 4 గంటలుగా కూడా ఏసీబీ తనిఖీలు అయితే కనిపిస్తున్నాయి. ఈ తనిఖీలలో పెద్దగా ఉపయోగం లేదని మాత్రం అక్కడ వాహనదారులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే అవినీతి వ్యవహారం మొత్తం కూడా వారికి సంబంధించిన ఏజెంట్ను అప్రూవ్ అవుతారో ఆ ఏజెంట్ సహాయం ద్వారా, లేదంటే అందులో ఉన్నటువంటి ఆర్టీఏ కింద ఉన్నటువంటి కొంతమంది అటెండర్ల ద్వారా మొత్తం అవినీతి వ్యవహారం జరుగుతుంది తప్ప ఓపెన్ గా ఈ అవినీతి జరగదనేది మాత్రం అక్కడ వినియోగదారులు మాత్రం వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం కిరణ్, ఇప్పుడు ఈ సోదాల్లో, ఈ దాడుల్లో భాగంగా అటు ఆర్టీఓ అధికారిని కానివ్వండి, ఆర్టీ ఏజెంట్లను కానీ సంబంధించి వారిని విచారించే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి? ఎందుకంటే అటు పక్క వాహనదారులు ఈ రకంగా చెప్తున్నారు, వారి మాట ప్రకారమైన ఏసీబీ అధికారులు వారిని విచారించే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ప్రస్తుతం అయితే నల్గొండ ఆర్టీఏ కార్యాలయానికి సంబంధించి 4 గంటల విచారణ అయితే కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. కాకపోతే లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ను బయటికి పొక్కకుండా చాలా పగడ్బందీగా విచారణ అయితే కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కొన్ని పత్రాలు అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ పత్రాల్లో ఏముంది, ఆ పత్రాలకు సంబంధించి ఇంకేమైనా అవినీతి బయటకు వెళ్ళిందా, అదేవిధంగా ఏజెంట్లకు సంబంధించి కొన్ని పత్రాలు అయితే ఆ ఏజెంట్ నుంచి ఇటు ఆర్టీఏ కార్యాలయానికి వచ్చేటువంటి కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సహజంగా ఏజెంట్ పత్రాలు తీసుకొచ్చినటువంటి క్రమంలో కొంత అమౌంట్ కూడా తీసుకొని వస్తారంటే పూర్తిగా ఆన్లైన్ లో అమౌంట్ కట్టుకున్నప్పటికీ కూడా ఇటు ఆర్టీకి సంబంధించిన కొంతమంది ఖర్చుల నిమిత్తం కూడా ఏజెంట్లు కొంత అమౌంట్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఆ అమౌంట్ ఇచ్చేటువంటి పత్రాలు ఒక్కటే తీసుకొస్తున్నారా, వారికి సంబంధించిన అమౌంట్ ఏమైనా తీసుకొస్తున్నారా అని కొంత కూపీ లాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. గతంలో కూడా ఇటువంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ప్రతి పత్రానికి సంబంధించి కొంత అమౌంట్ ను ఇచ్చి ఆర్టీ ఏజెంట్లు ఇచ్చి కూడా ఈ వ్యవహారాన్ని మొత్తం నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా అయితే ఏసీబీ అధికారులు అయితే క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేస్తున్నా ఉన్నట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే 4 గంటలుగా తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు లోపల ఏం జరుగుతుంది, లోపల ఎటువంటి విచారణ జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ మాత్రం బయటికి రానటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో 1 గంటలో మాత్రం అక్కడ లోపల ఏం జరిగింది, ఎటువంటి అవినీతి బయటకు వచ్చింది అనేది మొత్తం విషయాలు మొత్తం బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ఆర్టీఓ బార్డర్ చెక్ పోస్టులలో దాడులు కూడా చేస్తున్నారు. ఇక వరంగల్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చూసుకున్నట్లయితే అటు ఏకకాలంలో అటు ఆర్టీఓ కార్యాలయాల్లో, మరోపక్క చెక్ పోస్టులలో, బార్డర్ చెక్ పోస్టులలో కూడా తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఏసీబీ అధికారులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ సునీత, ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా ఆర్టీఓ ఆఫీసులతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటువంటి చెక్ పోస్టుల వద్ద జరుగుతున్న అక్రమ అవినీతి మార్గాలను కట్టుదిట్టం చేసేందుకు ప్రభుత్వం ఇటు ఏసీబీ అధికారులు భద్రతా చర్యల్లో భాగంగా ఈ యొక్క ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయంలో ఏకకాలంలో ఏసీబీ 3 బృందాలుగా దాడులు చేశారు. అందులో ముఖ్యంగా అటు అధికారులు ఏం చేస్తున్నారు, బయట ఏజెంట్ల కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయి అనేది గతంలో అనేక కంప్లైంట్లు వచ్చిన నేపథ్యంలో అటు ఆర్టీఓ సంబంధించినటువంటి డీజీగా ఉన్న సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీలలో కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడడంతో అయితే ఏసీబీ అధికారులు చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు, మరికొంతమందిని విచారించారు. అక్కడ ముఖ్యంగా జరుగుతున్న తంతుకు సంబంధించి అక్రమ మార్గంలో ఏజెంట్ల ద్వారా ఆ సర్టిఫికెట్ల పంపిణీ ఏదైతే ఉందో దాన్ని స్వయంగా ఏసీబీ అధికారులు గుర్తించి దొరకబట్టారు. ఆ 6 ఏజెంట్ల నుంచి అనేక చాలన్లు కావచ్చు, డీడీలు కావచ్చు, సర్టిఫికెట్లను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు డీడీలు, చాలన్లు కూడా ఆన్లైన్ లావాదేవీలో జరగాల్సిన ప్లేస్ లో అక్రమ మార్గంలో జరుగుతున్న వాటిని కూడా ముఖ్యంగా గుర్తించారు. వాటిపైన కూడా అధికారులను అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన సీరియస్ అయిన నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు అక్కడ ముఖ్యంగా 6 ఏజెంట్ల దగ్గర నుంచి 45,000 పైగా ఆ డబ్బులను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరియు అక్కడ డిటిఓగా ఉన్నటువంటి పాషాను కావచ్చు, అటు
ఇన్స్పెక్టర్లుగా ఉన్న మరొక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని 2 గంటలకు పైగా విచారించారు. అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మార్గాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు, ఇలాంటి వాటిపైన కంప్లైంట్ వచ్చినా కూడా ఎందుకు అటు కస్టమర్లకు చేయటం లేదని కూడా దీనిపైన లోతుగా విచారిస్తున్నారు. మహబూబాబాద్ లో గత కొద్ది రోజులుగా అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి. వాటిపైన ఓరల్ గా తీసుకొని మహబూబాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు అన్ని ఆధారాలను కూడా ఈ రోజు ఏసీబీ అధికారులు గుర్తించి తనిఖీలలో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. సునీత, ముఖ్యంగా ఆర్టీఓ కార్యాలయాలు, ఇటు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గత కొద్ది రోజులుగా అనేక మంది బాధితులు కంప్లైంట్ చేసినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అయితే ఈ ప్రభుత్వం కనీసం సత్వర న్యాయం కోసం ప్రజలకు మంచి పాలన అందించాలనే ఒక దృక్పథంతో ఏదైతే అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడంతో అయితే ఈ యొక్క శాఖలను ముఖ్యంగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవకాశం ఇవ్వడంతో ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో అటు హైదరాబాద్ కు వచ్చి ఇటు వరంగల్, అటు ఖమ్మం జిల్లాలతో పాటు తెలంగాణ నలుమూలల ప్రధానంగా ఎక్కడెక్కడైతే అధికంగా కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్స్ ను బేస్ చేసుకుని ఈ రోజు ముఖ్యంగా ఈ యొక్క ఏసీబీ దాడులు జరిగాయి సునీత. అందులో ఇటు ఏజెంట్లను కావచ్చు, ఇటు అధికారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది దగ్గర నుంచి నగదు, సర్టిఫికెట్లు, చాలన్లు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి మహబూబాబాద్ లో ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టుగా అటు ఏజెంట్లు అదే విధంగా కొందరు అధికారులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే వీరి నుంచి తీగలాగితే డొంకంతా వచ్చినట్టుగా కొందరు రాజకీయ నాయకులు కానివ్వండి, ఇంకా పై అధికారులు కానివ్వండి, వీరి గురించి కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? ఎస్ సునీత, అంటే ఒక ఏ శాఖలోనైనా అవినీతి అక్రమాలు జరగాలంటే దానికి అధికారులకు రాజకీయ అండదండలు అనేటి సహజంగా ఉంటేనే ఈ యొక్క అక్రమ మార్గాలన్నింటినీ అన్వేషించుకుంటారు. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు స్వచ్ఛమైన పాలన అందించాల్సిన వారే ఈ యొక్క అధికారులను ప్రోత్సహించి అక్రమ మార్గాలలో బదిలీలు కావచ్చు, ట్రాన్స్ఫర్ల విషయంలో తలదూర్చి ఏలు పెట్టడం వల్లే ఈ యొక్క అవినీతి మరకలున్న అధికారులు కూడా సస్పెండ్ అయినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ అదే సీట్లలోకి వచ్చిన అనేక ఘటనలు కోకొల్లలుగా గత 10 ఏళ్లలో వెలుగు చూసాము. అందులో భాగంగానే ఇట్లా అధికారులు కూడా అవినీతి మార్గాలను ఎంచుకున్నారనేది అయితే గత కొద్ది రోజులుగా అనేక స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అవినీతి పైన పోరాటం చేసే అనేక మంది సామాజిక కార్యకర్తలు కూడా ఈ ప్రభుత్వాల పైన, ప్రజా ప్రతినిధుల పైన ఆరోపించడమే కాదు అనేక సాక్ష్యాలతోటి రుజువు చేసినా కూడా ప్రభుత్వాలు అయితే మారడం లేదు. కొంత ఆ అవినీతి పెట్టరేగిపోవడంతో అయితే ప్రభుత్వాలలో కొంచెం చలనం వచ్చింది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రభుత్వం మారడంతో ప్రస్తుతం వచ్చినటువంటి ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి రావడము, ప్రజలకు సత్వర న్యాయం జరగాలని చెప్పేసి అన్ని శాఖలను ప్రక్షాళన చేయాలి, అన్ని శాఖలలో అనేక ఏండ్లుగా ఆ అవినీతికి మరిగి అక్కడే అదే స్థానంలో పాతుకుపోయిన అధికారులను వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి అనే ఒక ఆలోచనకు వచ్చి ప్రభుత్వం ఈ యొక్క తనిఖీలు చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది సునీత. అందులో భాగంగానే ఈ యొక్క తనిఖీలు జరుగుతున్నాయి. ఆ యొక్క జూన్ 6వ తారీఖు వరకు కూడా ఇటు దేశవ్యాప్తంగా ఎన్నికలకు కూడున్న నేపథ్యంలో అప్పటి వరకు ఎలాంటి ట్రాన్స్ఫర్లకు అవకాశం లేదు కాబట్టి జూన్ 6 తర్వాత వెంటనే ఈ అధికార బదిలీలు అయితే ఉండే అవకాశం ఉన్నది. అది అన్ని శాఖలలో, పోలీస్ శాఖ నుంచి మొదలుకుంటే రెవెన్యూ శాఖ వరకు, ఇటు ఇరిగేషన్ నుంచి మొదలుకుంటే అటు రిజిస్ట్రేషన్ల వరకు, ఇటు ఆర్టీఓ నుంచి మొదలుకుంటే అటు జైళ్ల శాఖ వరకు అన్ని ప్రధాన శాఖలలో ఈ యొక్క ట్రాన్స్ఫర్లు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఫైల్స్ ను కూడా సిద్ధం చేయాలని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిపైన గత 2 రోజుల క్రితం సమీక్ష చేసి అనంతరం రూల్స్ కు విరుద్ధంగా అధిక రోజులు ఎక్కడెక్కడైతే పాతకపోయిన అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మున్సిపల్ శాఖ నుంచి మొదలుకుంటే అన్ని శాఖలలో కూడా, పంచాయతీరాజ్ శాఖలలో కూడా అనేక మంది అధికారులు అక్కడే పాతకపై తిష్టా వేసి ఉన్నారు. అది గ్రేటర్ కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీలో అందరు అధికారులను ట్రాన్స్ఫర్లు చేయాలనే ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుని ఈ తనిఖీలు అయితే చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది సునీత. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. మొత్తం మీద చూసుకున్నట్లయితే అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల భారీగా ఏదైతే కొంతమందిని అదుపులోకి తీసుకోగా మరికొన్ని చోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. సో మొత్తం మీద అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, కొన్ని చోట్ల భారీగా అటు చెక్ పోస్టులు, అదేవిధంగా ఆర్టీఓ కార్యాలయాల్లో కూడా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఖమ్మంలో ఏంటి సిచ్యువేషన్? చూడొచ్చు, ఈ రోజు మధ్యాహ్నం కానుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీఏ చెక్ పోస్టులతో పాటు అదేవిధంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో పాటు ఎంవీఏ కార్యాలయాలు పూర్తి స్థాయిలో కూడా
రవాణా వ్యవస్థపై అయితే ఒక ఏసీబీ దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితి. కాబట్టి ఇందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ అశ్వరాపేటలో ఉంది. అశ్వరాపేటలో ఒక్కసారిగా ఏసీబీ అధికారులు అయితే తనిఖీలు చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపుగా అక్కడ తనిఖీలు చేస్తున్న సమయంలోనే దాదాపు 35,000 రూపాయలు వసూళ్లు చేస్తున్నటువంటి డబ్బులు కూడా దొరికినాయని చెప్పేసి కూడా అక్కడ ఏసీపీ అధికారి చెప్పాడు. వాళ్ళతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎంవీఐ పై కూడా జనార్దన్ రెడ్డి పై కూడా కేసు పెట్టారు. అంతేకాకుండా ఒక ప్రైవేట్ కి సంబంధించినటువంటి 7 వ్యక్తులను పెట్టుకుని చెక్ పోస్ట్ వద్ద వాహనాలను ఆపి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు పరిస్థితి కాబోతుంది. అయితే 12 టైర్ కింద 14 టైర్ కింద అని చెప్పేసి లగేజ్ ని బట్టి టైర్లను బట్టి అంటే వెహికల్ ఎంత పెద్ద వెహికల్ అయితే అంత ఎక్కువ అమౌంట్ వసూలు చేస్తున్నట్టు పరిస్థితి కాబోతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ వసూళ్ల పర్వం అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టుల కొనసాగుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ప్రభుత్వం అయితే ఆ ఏసీబీ కొరడైతే పిలిపిస్తున్నట్టు పరిస్థితి పడుతుంది. అయితే ఇప్పటి వరకు అయితే ఆ భద్రాద్రి జిల్లా అశ్వరాపేట బోర్డర్ చెక్ పోస్ట్ లో మాత్రం దాదాపు 7 ప్రైవేట్ వ్యక్తులపై 7 కేసు పెట్టారు. అంతేకాకుండా ఆ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ రెడ్డి పై కూడా కేసు నమోదు చేసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ కూడా అంటే పొద్దున్న నుంచి అంటే మధ్యాహ్నం నుంచి కొద్దిగా వసూలు చేసిన డబ్బులని దాదాపుగా 35,000 రూపాయలను కూడా నగదుని కూడా స్వాధీనం చేసుకున్నారు ఏసీపీ అధికారులు. అయితే ఇక్కడ రోజుకి ఎన్ని లక్షలు వసూలు చేస్తున్నారు దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. అయితే గంట సేపు దాకా అక్కడ ఏసీపీ అధికారులు ఆ ఎంవీఐ ఉండేటువంటి సీట్లో కూర్చుంటే స్వయంగా వాళ్ళే తెచ్చి డబ్బులు ఇస్తున్నట్టు పరిస్థితి కాబోతుంది. అంటే ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. చెక్ పోస్టులలో ఖచ్చితంగా లారీ ఆపి తను వచ్చేసి పేపర్లు చూపెట్టడం, దాంతో పాటు డబ్బులు ఇచ్చిపోయే పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మనం చూడొచ్చు ఆ 12 సంవత్సరాల తర్వాత ఏకతాటిగా ఈ ఏదైతే చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు కొనసాగుతుందని చెప్పుకొస్తుంది. ఎందుకంటే గతంలో 12 ఏళ్ల కింద జరిగింది, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఈ ముడుపులకు సంబంధించి వ్యవహారం సంబంధించి అక్కడ వసూలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా వాటా ఉందనే దాని మీద అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఒక పోస్టు వేసుకోవాలంటే బార్డర్ చెక్ పోస్ట్ లో కానీ ఆ కాన్స్టిట్యూన్స్ లో ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రుల ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు చెప్తేనే ఆ ప్రాంతంలో వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి కాబోతుంది. కేవలం డబ్బులు నెలకి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా షేర్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ కేసు ఎటుపోతున్నది కూడా చూడాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో వీళ్ళు వసూలు చేసినటువంటి డబ్బు వాళ్ళ మట్టుకే కాదు, వాళ్ళ సిబ్బందికే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా డబ్బు చేరుతున్న పరిస్థితి కాబట్టి రోజుకి ఎన్ని లక్షలు వసూలు అవుతున్నాయి ఏంటనే కూడా పూర్తి స్థాయిలో కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే లక్షల రూపాయల్లో వసూలు చేస్తున్నారు. 24 గంటలు అంటే ఒక రోజుకి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి షిఫ్ట్ వేజ్ గా అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆఫీసర్ ఉంటుందో అక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దానికి షిఫ్ట్ వేజ్ గా ఉంటారు. అక్కడ దాదాపు 2 నుంచి 3 ఉంటారు. అయితే వాళ్ళ షిఫ్ట్ వేజ్ గా కూడా ఈ వసూలు కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ ని కూడా అక్కడ పెట్టుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళ కింద ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాహనాలు ఆపి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చే పని మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఆ వ్యక్తులపై కూడా కేసు నమోదైంది కొద్దిసేపటి కిందటే అశ్వరాపేట చెక్ పోస్ట్ దగ్గర. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇక నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ఆర్డీఓ బార్డర్ చెక్ పోస్టులలో దాడులు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి విజయ్ భాస్కర్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్ భాస్కర్, ఇప్పుడు కరీంనగర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అక్కడ దాడులకు సంబంధించిన డీటెయిల్స్? దాదాపు 3 గంటల సమయం పైగా దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ కు చేరుకున్నటువంటి అధికారులు లోనికి వచ్చారు. లోనికి వెళ్లి సిబ్బంది యొక్క సెల్ ఫోన్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నటువంటి అధికారులందరి ఫోన్లన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అనంతరం వారికి ఈ రోజు ఎవరైతే స్లాట్స్ బుక్ చేసుకున్నారో వారికి సంబంధించినటువంటి ఫైళ్లన్నింటినీ కూడా సేకరించడం జరిగింది. అందులో ప్రతి ఫైల్ పైన కూడా ఆర్టీఏ ఏజెంట్ కు సంబంధించినటువంటి కోడ్లను గమనించారు. ముఖ్యంగా కరీంనగర్ అత్యంత స్మార్ట్ సిటీ అయిన తర్వాత అత్యంత పెద్ద నగరం అయింది. ఇక రోజువారీగా బుక్ చేసుకున్నటువంటి వాహనాలకు సంబంధించినటువంటి ఇటు రిజిస్ట్రేషన్లు అనుకున్నా, లైసెన్స్లు అనుకున్నా, అదేవిధంగా అకాడమిక్ ఇయర్ ప్రారంభం అవుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. హైదరాబాద్, వరంగల్ మినహాయిస్తే అత్యంత
పెద్ద ఎడ్యుకేషన్ హబ్ గా కూడా కరీంనగర్ పేరుంది. అయితే పెద్ద ఎత్తున స్లాట్స్ బుక్ అవుతున్నటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నప్పటికీ అయితే కరీంనగర్ కు సంబంధించినటువంటి ఇటు స్లాట్ బుక్ చేసుకున్నటువంటి వారానికి కూడా వీరు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కరీంనగర్ లో కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున స్లాట్స్ సంబంధించి అదేవిధంగా వాళ్ళ యొక్క ఫైళ్ల పైన కోడ్లను అయితే గమనించారు. ముఖ్యంగా ఇటు ఏసీబీ రైడ్ జరుగుతున్నటువంటి ఒక ఆలోచన మేరకు అదైనా ముందస్తు సమాచారం ఏదనుకున్నప్పటికీ కూడా సంబంధించినటువంటి డిటిసితో పాటు ఎంబీఐ ఈ రోజు హాజరు కాలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రం ఒక్కసారిగా ఇటు ఏసీబీ అధికారులు రావడంతో వారి గుండెలో రైలు ప్రయాణికయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే వారు వచ్చినటువంటి తరుణంలో ఒక్కసారిగా వారు తీసుకున్నటువంటి యాక్షన్ మేరకు కీలకమైనటువంటి ఫైల్ అనుకున్న ఏజెంట్లకు సంబంధించినటువంటి కోడ్లన్నింటినీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటిపైన కూడా ఇంకా సమగ్రంగా ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. అది ఎవరి కోడ్లు ఎవరికి ఇచ్చారు అంటే దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి వాటన్నిటికి సంబంధించి సాయంత్రం వేళ అమౌంట్ అంతా కూడా చేతులు మారుతున్నాయని చెప్పేసి అధికారులు ఇప్పటికే భావించినటువంటి గతంలో కూడా కరీంనగర్ తిమ్మాపూర్ సంబంధించి ఇటు గ్రానైట్ సంబంధించి అదేవిధంగా స్టాండ్ వెహికల్ సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటికే చెప్పినటువంటి తరుణంలో తిరిగి మరోసారి ఈరోజు జరిగినటువంటి దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అయితే ఇప్పటికే కీలకమైనటువంటి విషయాలను అయితే పసిగట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే నిఘా పెట్టినటువంటి ఏసీబీ అధికారులు అనుకున్న వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పటికే అధికారులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా వారి హ్యాండ్ ఓవర్లకు తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది. అయితే ఒక్కసారిగా జరిగినటువంటి రైడ్ నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం అయితే అలర్ట్ అయింది. చూడాలి మొత్తం ఎంత మేరకు నగదు లభ్యమవుతుంది అనేది మాత్రం ఇప్పటికే దాదాపు 4 గంటల సమయంగా కొనసాగుతున్నటువంటి దారుణ నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అవినీతి తిమింగలాలు బయటకు వస్తాయి. ముఖ్యంగా రోజువారీగా ఇచ్చేటువంటి అమౌంట్ అంతా కూడా ఆన్లైన్ లో ఉంటుంది. ఆన్లైన్ కాకుండా కార్యాలయంలోనికి నగదు ఏ విధంగా వచ్చిందనేటువంటి పైన కూడా ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా మరికొద్ది సేపట్లోనే ప్రెస్ మీట్ నిర్వహించి అయితే అధికారులు మొత్తం డాటా అంతా బయట పెట్టేటువంటి అవకాశం ఉన్నది. కానీ కరీంనగర్ తిమ్మాపూర్ సంబంధించినటువంటి ఆర్డీఏ కార్యాలయంలో మరోసారి భారీగా అవినీతి జరుగుతుందనేటువంటి దాంట్లో ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి విషయాన్ని అయితే పరిగణలోకి తీసుకున్నారంటే చెప్పుకోవచ్చు. ఎస్ రైట్, థ్యాంక్ యూ. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ఆర్డీఓ, బార్డర్ చెక్ పోస్టులలో దాడులు కూడా చేస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన డీటెయిల్స్ అంటే అక్కడ ఏసీబీ సోదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహారాష్ట్రకు తెలంగాణకు బార్డర్ లో ఉన్నటువంటి సాలూరు అంతర్జాతీయ చెక్ పోస్ట్ వద్ద ఇవాళ ఏసీబీ దాడులు సడన్ గా వచ్చి దాడులు నిర్వహించారు. అయితే ఇటీవల కాలంలో అంటే చాలా కాలం నుంచి ఈ చెక్ పోస్ట్ లో అక్రమంగా వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా నిజామాబాద్ లో ఇవాళ అంతర్జాతీయ చెక్ పోస్ట్ అయినటువంటి చెక్ పోస్ట్ లో ఈ ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో అక్కడ ఏఎంవిఐ శ్రీకాంత్ లేకపోవడం, అక్కడ వేరే ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నటువంటి అక్కడ అధికారులు నిజామాబాద్ ఏసీబీ డిఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రికార్డులను కూడా పరిశీలించడం జరిగింది. వాహనదారుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే దాన్ని వాళ్ళు అక్కడ నుంచి గమనించారు. ఇక గమనించి అక్కడ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ డబ్బుల్ని 13,590 రూపాయల డబ్బుల్ని అక్కడే టేబుల్ పైన వదిలేసి వాళ్ళు అక్కడి నుంచి పరారీ అయ్యారని ఏసీబీ డిఎస్పీ శేఖర్ గౌడ్ తెలపడం జరిగింది. ఫర్దర్ గా అసలు ఎంత మొత్తంలో రోజువారీగా ఎంత మొత్తంలో ఈ డబ్బులు వసూలు చేస్తున్నారు, ఎన్ని వాహనాలు ఇక్కడ నుంచి ఇటు మహారాష్ట్ర కావచ్చు, మహారాష్ట్ర నుంచి తెలంగాణకు ఈ సాలూరు చెక్ పోస్ట్ నుంచి ఎన్ని వాహనాలు వస్తున్నాయి ఏంటి అనే దానిపైన పూర్తిగా వాళ్ళంతా రికార్డులను పరిశీలించడం శ్రీకాంత్, ఇప్పుడు చూసుకున్నట్లయితే అటు రికార్డులో ఉన్న నగదు అదే విధంగా సోదాలో దొరికిన నగదు రెండిటికి పొంతన ఉందా? రికార్డులో అంటే ఆన్లైన్ లో జరుగుతాయి. అయితే ఆ రికార్డులో కాకుండా ప్రైవేట్ గా అక్కడ ముందు ఒక టేబుల్ వేసుకొని ఉంటారు. అక్కడ ఆ టేబుల్ దగ్గర 13,590 రూపాయలని అక్కడే వదలడం జరిగింది. అంటే అప్పటికే ఆ అధికారులు ఆ డబ్బును తీసుకొని ఆ రికార్డులను అయితే పరిశీలించడం జరిగింది.
పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఏంటి అనేది ఫర్దర్ గా యాక్షన్ ఉంటుందని చెప్పేసి ఏసీపీ శేఖర్ గౌడ్ చెప్పడం జరిగింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ను ఏసీబీ ఉన్నతాధికారులైనటువంటి డీజీ గారు ఆదేశాలు ఇవ్వడంతో ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ముందుగా మా ఏసీబీ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చి గమనించడం జరిగింది. ఇక్కడ కొన్ని వెహికల్స్ వాళ్ళు వచ్చేసి పర్మిట్ తీసుకోవడము, తర్వాత కొంతమంది ఇక్కడ ఈ టేబుల్ పైన కొన్ని డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం అది గమనించడం జరిగింది ఇక్కడ. దాంతో మేము సర్ప్రైజ్ గా చెక్ చేయడంతో లోపల ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు. ఈరోజు ఉండాల్సినటువంటి ఏఎంవిఐ అతను శ్రీకాంత్ డ్యూటీలో లేడు. తర్వాత కూడా అతను పిలిపించడం జరిగింది. తర్వాత అంత ఏరియా సెర్చ్ చేస్తే ఒక 13,000